హాయ్ ఎవ్రీవన్. ఇవి కొన్న ఫ్లవర్స్ అనుకుంటున్నారా? లేదు, మేమే తయారు చేసాం. ఈ వీడియోలో మనం ఈ రోజ్ ఫ్లవర్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ. ఈరోజు మనము ఈ పేపర్స్ తోటి అందమైన రోజ్ ఫ్లవర్స్ తయారు చేసుకుందామండి. ఈ రోజ్ ఫ్లవర్స్కి కావాల్సిన పదార్థాలు మెటీరియల్స్: కలర్ A4 షీట్స్, ఒక గమ్, ఏదైనా గమ్ వాడచ్చు, సీజర్, స్కేల్, పెన్సిల్. నేనైతే గ్రీను, రెడ్, వైట్, పింక్, ఎల్లో తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ రెడ్ తీసుకున్నానండి. ఈ పేపర్ మనము ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మధ్యలో కట్ చేసేసుకుందామండి. ఇట్లా ఫోల్డ్ చేయడం రాదనుకుంటే మీరు స్కేల్ తోటి లైన్ కొట్టుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ 3 సార్లు ఫోల్డింగ్ చేసుకుందామండి. పేపర్ని సమానంగా చూడండి. ఒకటి, ఆల్రెడీ ఇది 2 కదండి, ఇది 2, ఇది 3వది. ఇదిగోండి 3 స్టెప్పుల్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకుందామండి. ఇటు మడతని మనకి ఒక్క పేపర్ వచ్చేసి 2 ఫ్లవర్స్ అవుతాయండి. వచ్చేసి ఇవి 6 పీసులు అండి. వీటిని మనము ఇదిగోండి ఈ పేపర్ని ఈ విధంగా ఈ ఎడ్జ్ని ఈ ఎడ్జ్కి ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ట్రయాంగిల్స్ షేప్ వచ్చేటట్టు. మళ్ళీ సేమ్ ఈ ఎడ్జ్ని ఇలా కలిపి ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ సేమ్ అండి, 2 టైమ్స్ మనం ఫోల్డ్ చేసుకున్నాం. ఇది ఒకటి కదండి, ఇది ఒకటి, ఇది 2 సార్లు, 3వసారి మళ్ళీ సేమ్ ఈ ఎడ్జ్ కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనం వాటర్ డ్రాప్ లాగా చిన్నగా ఈ ఎడ్జ్ ఇక్కడ ఈ విధంగా పెన్సిల్ తోటి ఇలా లైన్ కొట్టుకోవాలండి. ఇప్పుడు మనం కనిపిస్తుందా అండి వీడియోలో? పెన్నుతో పెడదాం అనుకున్నా కానండి, మన పేపర్స్ రోజ్ ఫ్లవర్స్ చేసుకున్నాక ఈ బ్లూ లైన్ పడుతుందండి. అందుకే పెన్సిల్ అయితే అంతగా కనిపించదు. ఇప్పుడు చూడండి, ఈ ఇక్కడ వేస్ట్ ఉంది చూడండి, దాన్ని ఇటు వేస్ట్ ఉన్న దాన్ని కట్ చేయాలండి. మనం పెన్సిల్తో గీత గీసుకున్నాం కదా, దాని మీదనే కరెక్ట్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అలాగే మళ్ళీ కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 3 పేపర్స్ చేసుకోవాలండి. 3 కలిపితే మనకి ఒక్క రోజ్ ఫ్లవర్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాకని ఓపెన్ చేసేసి ఈ ఫస్ట్ దాంట్లో ఒకటి పెటల్ ఇక్కడ మనకి ఇట్లా ఫోల్డ్ అయి ఉన్నాయి కదండి, ఇది ఒక పెటల్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇదో ఇట్లా తెలుస్తుంది చూడండి, ఇది ఒకటి కట్ చేసుకోవాలి. మనం ఫ్లవర్ తెంపినప్పుడు రెబ్బలు తీస్తాం కానీ అలా ఫస్ట్ దానికి ఒకటి, ఇంకో దానికి వచ్చేసి 2 చూడండి. ఇప్పుడు ఈ 2 పెటల్స్ కట్ చేసుకోవాలి. ఇలా స్కిప్ చేయకుండా చూడండి అండి, అర్థమవుతుంది. ఇలా థర్డ్ దానికి వచ్చేసి అదేవిధంగా 3 కట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, 1 2 3. అర్థమవుతుందా అండి? నేనైతే అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇలా 1 2 3 ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనము వీటిని ఇలా ఉంది కదండి, ఈ 2 ఇక్కడ గమ్ము రాసుకొని ఇలా అంటబెట్టుకోవాలండి. ఇలా చూస్తానండి, అది కూడా మొత్తం అన్నీ అంతే పెట్టుకోవాలండి. వీడియోలో ఎంత అవుతుంది అనుకోమాకండి, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇలా గమ్ రాసేసి ఈ విధంగా పెట్టుకోవాలండి.
ఇది ఉంది కదా ఫస్ట్ కట్ చేసుకుని దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ గమ్ పెట్టేసుకొని దీనిపై నుంచి పెట్టుకోవాలండి, హద్దు పెట్టాలి. ఇదిగోనండి ఇలా. దీనికి కూడా ఇటు ఇక్కడ పెట్టాలండి గమ్ము ఈ చివరికి. ఇదిగోనండి అంతే అంటించేసుకోవాలి ఈ చివరి. మరి ఇవి అవసరం లేదు. ఇదిగోండి అన్నిటికి మనం ఇలాగనే ఈ చివరికి గమ్ము పెట్టి ఈ విధంగా అతుకు పెట్టుకోవాలండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అర్థమవుతుందండి మంచిగా. ఇదిగోండి గమ్ము ఎమ్మటే అందుకుంటుందండి. గంటలు గంటలు ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. మనం టకా రోజ్ ఫ్లవర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా గమ్ము పెట్టేసుకోవాలండి. గమ్ము పెట్టి వేసుకున్న తర్వాతకి పెన్సిల్ సహాయంతో మనము ఈ చివరి ఉన్నాయి చూడండి, ఈ విధంగా ఒక్కొక్క పెటలు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రోజ్ ఫ్లవర్ ఇప్పినప్పుడు తెలుసు కదండి అందరికి, మనం రోజ్ ఫ్లవర్స్ తెంపినప్పుడు ఎట్లా ఉండేయండి, ఈ విధంగా ఫోల్డ్ అయి ఉంటాయి కదా, ఇలా చేసుకోవాలండి. జస్ట్ కొంచెం ఇలా అన్ని పెటల్స్ అంతే చేసుకోవాలండి. అన్నీ కూడా పెన్సిల్ తోటి ఈ విధంగా ఫోల్డ్ చేసేసిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఉంది కదండి, దీనికి ఇట్లా గమ్ము పెట్టేసుకొని సింగిల్ పెటల్ని ఇలా గమ్ము పెట్టేసి డబల్ పెటల్ ఉంది కదండి దీంట్లో ఇలా పెట్టేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా గమ్ము పెట్టాలండి. ఇదే విధంగా అన్నిటికి గమ్ము పెట్టేసి అతుకు పెట్టుకోవాలండి. చూస్తానండి అర్థం అవడం కోసమని. ఇదిగోండి సేమ్ మళ్ళీ ఇందులో మళ్ళీ దీన్ని కూడా అండి ఇప్పుడు 3 పెటల్స్ పెట్టాం కదండి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇలా ఇవి మనం పెట్టేటప్పుడు అండి ఇట్లా ఇవి ఉన్నాయి చూడండి, ఈ పెటల్స్ కాకుండా ఇట్లా గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ దగ్గర ఈ పెటలు వచ్చేటట్టు చూసుకోవాలండి, ఈ రెమ్మ వచ్చేటట్టు. మళ్ళీ ఇక్కడ గమ్ము పెట్టేసేసి ఇప్పుడు ఇంకోటి ఇదండి, ఇది ఒకటే దెబ్బ కట్ చేసి మాత్రం లాస్ట్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది చూడండి, ఈ గ్యాప్లో ఇవి రావాలన్నట్టు. ఎమ్మటే ఎత్తుకుంటాయండి, త్వరగా చేసుకోవచ్చు మనం. మళ్ళీ సెట్ గమ్ పెట్టేసేయాలి. చూడండి ఇలా ఇది ఇక్కడ ఎడ్జ్లో వచ్చేటట్టు. చూసారండి అందమైన రోజ్ ఫ్లవర్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీనికి స్టెమ్, కాడ, దీనికి ఒక లీఫ్ తయారు చేసుకుందామండి. గ్రీన్ కలర్ పేపర్ని మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని దీన్ని 3 భాగాలు సేమ్ అండి, అదే విధంగా ఇలా 3 భాగాలు కట్ చేసి మనం కట్ చేసుకుందామండి. నా దగ్గర ఆల్రెడీ కట్ చేస్తుంది ఉంది, అది చూస్తానండి. ఈ విధంగా 3 అయితే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, చూడండి మళ్ళీ నేను వేరే చూస్తున్నాను అనుకుంటారు. చూడండి సేమ్ లెంత్ అండి. ఇది వచ్చేసి మన కాడ కోసం అండి. లీఫ్ ఆకు కోసం వచ్చేసరికి దీన్ని 3గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇది 1, 2 అన్నట్టు, ఇందులో ఇది 3వది ఈక్వల్గా ఇలా 3 మడత ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇటు 2 కట్ చేసుకుందామండి. ఇటు చూడండి డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ కట్ చేసుకుందామండి.
లీఫ్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కదండి, అందుకే చిన్నగా కట్ చేసుకుంటాం. మీరు రోజ్ ఫ్లవర్స్ అంత పెద్ద కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు అండి. లేదు చిన్నగా కావాలంటే ఇప్పుడు నేను ఈ మడతలేసింది చూడండి, అదే విధంగా కట్ చేసుకుంటే మనకి 3 ఫ్లవర్స్ అవుతాయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేస్తే అట్లనైతేనేమో పెద్ద పెద్దవి ఒక పేపర్కి 2 ఫ్లవర్స్ అవుతాయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నారు చిన్న ఫ్లవర్స్ ఒక పేపర్లో 3 వస్తాయి అన్నట్టు. మీ ఇష్టం అండి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోండి, లేదు చిన్నవి కావాలంటే చిన్నగా. ఇప్పుడు దీన్ని ఇలా సేమ్ ఈక్వల్గా 3 సార్లు ఫోల్డ్ చేసుకోవాలి అంతే. మనకి ఇవి 9 వస్తాయండి కట్ చేసినాక. ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదండి, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఎగస్ట్రా వచ్చింది అనుకుంటున్నారా, అది మనం కటింగ్లో పోతుందండి. జస్ట్ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఇగో ఇలా మనము లీఫ్ ఎట్లా ఉంటుంది అక్కడ కట్ చేసుకున్నది. ఇక్కడ ఇగో ఈ మూలలు ఉన్నాయి చూడండి, వీటిని ఇలా చేసుకోవాలండి. మనకి ఎగస్ట్రా వచ్చింది కదా, దీన్ని కూడా పేపర్ని కట్ చేసుకుందామండి. అంతేనండి, ఇటు కూడా ఎగస్ట్రా వచ్చింది కట్ చేసేయాలి. కట్ చేసేసి దీన్ని ఇది చూడండి ఇలా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రాలండి. ఇది కూడా మళ్ళీ అంతే పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా అనేస్తే మనకి ఆకుకి ఇట్లా లైన్స్ వస్తాయి కదండి, అట్లా పడతాయి. ఓకేనా అండి. కోసము ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదండి, ఈ చివరన పెన్సిల్కి ఈ విధంగా పెట్టుకొని చూడండి ఇలా పెట్టేసి రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసి ఈ కొస కొంచెం గమ్ పెట్టి అతికిచ్చేసుకుందామండి. ఇలా అనగానే మరి వచ్చేస్తాను పెన్సిల్. ఇదిగోండి ఇది చివరి ఉంది కదండి, ఇది రౌండ్ వచ్చేటట్టు దీన్ని కొద్దిగా ఇలా కట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇక్కడ గమ్ము పెట్టేసి మొత్తం ఈ రౌండ్ మొత్తం పెట్టుకోవాలండి. లోపల గమ్ము దగ్గర నుంచి చెప్పినాను, ఈ విధంగా మొత్తం గమ్ము పెట్టుకోవాలని పెట్టేసి ఈ కొస ఉంది చూడండి, అది ఇందులో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి. ఇప్పుడు మనము రోజ్ ఫ్లవర్కి ఇక్కడ చిన్న చిన్న వీటిలో వస్తాయి చూడండి ఆకుల్లాగా, అవి ఇప్పుడు కట్ చేసిన ఈ వేస్ట్ ఉంది కదండి, దీన్ని మనము ఆ విధంగా పెట్టుకోవచ్చు అండి. మీకు 2 చూపిస్తే అర్థం కాదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఈ కొస ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, ఇది కూడా ఇది ఇలా కట్ చేసేసి వీటికి ఈ చివరికి కొంచెం గమ్ము పెట్టేసి ఇక్కడ అతుకు పెట్టుకోవాలండి. మళ్ళీ అంతే, దీనికి కూడా కొంచెం గమ్ము పెట్టి దీని పక్కనే వచ్చేటట్టు మళ్ళీ ఇట్లా ఈ చివరికి ఇటండి, ఇటు దీనికి చివరికంటూ ఇలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆ లీఫ్ పెట్టుకుందామండి. ఇలా ఇక్కడ లీఫ్ వచ్చేటట్టు పెట్టుకుందాం. ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అండి, ఉంది కదా మనం కట్ చేసిన పేపర్ మిగిలింది కదా, దీనికి కూడా గింత గమ్ము పెట్టేసేసి ఇటు చివరి ఇటు మన రియల్ రోజ్ ఫ్లవర్ కూడా ఈ విధంగా వస్తాయి కదండి. ఇప్పుడు ఈ కోసం కొంచెం ఇక్కడ కొంచెం గమ్ము పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ
ఇక్కడ పెట్టాలి ఇలా. ఎమ్మటే ఆరిపోతాయండి. చూసారండి అందమైన రోజ్ ఫ్లవర్ తయారైంది. ఓ ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా రియల్ ఫ్లవర్ లాగా ఉంది కదండి. ఇవి నేను పేపర్ తోటే తయారు చేసినండి ఫ్లవర్ వాజు, అందులో పెట్టి చూపిస్తాను మీకు. ఈ ఫ్లవర్ వాజు కూడా నేను న్యూస్ పేపర్ తోటే తయారు చేసుకున్నాను అండి. ఇవన్నీ కుందమ్స్ రౌండ్గా కట్ చేసుకొని పేపర్ని మన వెడ్డింగ్ కార్డు ఉంటుంది చూడండి, దాన్ని రౌండ్గా ఇలా కట్ చేసుకొని వీటికి ఈ కుందమ్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నానండి. నా దగ్గర నుంచి చూపించి మొత్తం న్యూస్ పేపర్ తోటి నేను చేసింది. ఇది పెద్ద పాటు, ఈ చిన్న పాటు కూడా అంతేనండి. ఇదిగోండి, ఇది కూడా న్యూస్ పేపర్ తోటి తయారు చేసుకున్నానండి. చూడండి దగ్గర నుంచి నేను ఇదిగోండి చూడండి, ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి కలర్ వేసుకున్నానండి. అది న్యూస్ పేపర్ అంతే లేకుండా. ఇదేమో మన గడపలకేసే పెయింట్ ఉంటుంది చూడండి, డోర్లకేసే పెయింట్, అది వేసానండి. అది వేసుకోవచ్చు, మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదండి. వచ్చేసి ఇప్పుడు ఈ కాడలకు మనము గ్రీన్ ఇష్టం అండి, మేము గ్రీనే తెచ్చి పెట్టుకుంటామండి. ఇలా గ్రీన్ తెచ్చి కాడ స్టెంప్ చేసుకోవచ్చు. లేదు అంటే న్యూస్ పేపర్ తోటే ఇలా రోల్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అండి. కనిపించవు ఏం కాదు అనుకుంటే ఇలా, లేదు ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలంటే ఇలా గ్రీన్ పేపర్ తోటే చేసుకోవచ్చు అండి. చూడండి నేను ఇంట్లో ఫ్లవర్ వాజ్ పెట్టి చేస్తాను. ఇది వచ్చేసి మల్టీ పెటల్స్ అండి. 3-4 కలర్స్ తీసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.